చాలా చిన్నగా ఉండేది. మన డైనల్పురంలో మళ్ళీ పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వారికి అందరికీ ఆ రోజు పట్టాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా వ్యవసాయం ఏర్పాటు చేసుకుని చేస్తూ ఉన్నారు. డైనల్పురంలో కూడా సైడ్నగర్ కానుకొని మాకు కూడా చాలా ప్రాపర్టీస్ రేటు మేము కూడా కాన్వెంట్ స్కూల్కి ఇచ్చింది మేమే అమ్మినాం. కాన్వెంట్ స్కూల్ ఆ రోజు కావాలంటే స్కూల్ పెట్టుకుంటామని వాళ్ళు వచ్చి అడిగితే 9 ఎకరాల స్థలం వారికి ఆ రోజు తక్కువ ధరకు వాళ్ళకి ఇచ్చాం. సరే ఏదేమైనా సరే ఈరోజు ఈ కాలనీ చాలా పోస్ట్ కాలనీ, ఇది చాలా రిచ్ కాలనీ. దీనికి సదుపాయాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ సదుపాయాలు చేయడం లేదు. చేయవలసిన బాధ్యత ఎవరిది? శాసనసభ్యుది. అదేవిధంగా ఇక్కడ ఉండే మున్సిపల్ చైర్మన్ లేకపోతే మున్సిపల్ కౌన్సిలరా. మున్సిపల్ కౌన్సిలర్ దృష్టికి చైర్మన్ దృష్టికి తీసుకోవాల్సింది ఎవరు? చైర్మన్ దృష్టికి తీసుకోవాల్సింది ఎవరు? కౌన్సిలర్ ఆధిపత్యం ఎక్కువనా, చైర్మన్ ఆధిపత్యం ఎక్కువనా? ఎవరు ఆధిపత్యంలో మున్సిపాలిటీ నడుస్తూ ఉంది? చైర్మన్ డమ్మీ చైర్మన్. ఆ మైనార్టీ పాపం చాలా పెద్దరాలు. అవకాశం రాజ్యాంగం మనకు కల్పించింది.